పాపం బర్రెలక ఇబ్బందులో పడింది. ఆమెతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి కారణంగా కన్నీళ్లు పెట్టుకుంది. బోరున ఏడ్చింది. తనకు ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదంటూ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. వాడెవడో ముసలోడు, అతడు ఎవరో కూడా నాకు తెలియదు, కొందరు కావాలని నా జీవితంతో ఆడుకుంటున్నారు అంటూ ఏడ్చింది. ఇంతకు ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే, బర్రెలక అలియాస్ కర్ణె శిరీష నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలకకు చాలా మంది మద్దతిచ్చారు. అలానే ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా బర్రెలక పోటీ చేసింది. కానీ 2 సార్లు ఓడిపోయింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు చేసిన ఆందోళనలో పాల్గొని అరెస్ట్ అయింది. ఇలా తరచుగా వార్తల్లోకి ఎక్కుతున్న బర్రెలక తాజాగా వేరే భాషకు చెందిన మీడియాలో సైతం పాపులర్ అయింది. అయితే ఈసారి నిరుద్యోగుల గురించి కాదు, బర్రెలక తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ ఓ వ్యక్తి అంటున్నాడు. మీడియాకు సైతం ఎక్కాడు. బర్రెలక ఫేస్బుక్ లో తనతో చాట్ చేసి డబ్బులు దోచుకుందని ఆ వ్యక్తి అంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో బర్రెలక దగ్గర కూడా వచ్చింది. ఆ వీడియో చూసి ఆమె షాక్ అయింది. తనకు ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చింది. బర్రెలక మాట్లాడుతూ, ఇప్పుడే ఓ న్యూస్ చూశాను, అది ఏ ఛానల్ కూడా నాకు తెలియదు, కన్నడ ఛానల్ అని తెలుస్తోంది. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఫేస్బుక్ లో చాట్ చేసి డబ్బులు దోచుకుందని వార్తలు వేస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. వాడెవడో ముసలోడు, అతడెవరో కూడా నాకు తెలియదు. ఎందుకు ఇలా నా మీద బ్యాడ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి చేసుకుని నా బతికేదో నేను బతుకుతున్నాను, కానీ కొందరు కావాలని నా జీవితంతో ఆడుకుంటున్నారు. నా పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు. అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకండి ప్లీజ్ అని వేడుకుంది. దీనిపై పోలీసులకు సైతం కంప్లైంట్ చేసింది. పోలీసులు వెంటనే స్పందించారు. మీడియాలో వచ్చిన వార్తలను తీసేయిద్దామని అన్నారు. ముసలి వ్యక్తితో కూడా మాట్లాడదామని అన్నారు. మీడియాకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. ఏమీ కాదని పోలీసులు ఆమెకు భరోసా ఇచ్చారు.